టీడీపీకి భారీ షాక్ ఇవ్వనున్న ఎన్టీఆర్ మాత్రం ఇలా భారీ షాక్ ఇస్తారని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కంగుతింటున్నారట. మరి ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి ఎలా షాక్ ఇస్తున్నారు, ఏంటి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలనుందా? యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు సినిమా రంగంకి మాత్రమే పరిమితం అనుకున్నారు చాలామంది. ఒక్క మాటలో చెప్పాలంటే నందమూరి కుటుంబ సభ్యుల్లో నందమూరి బాలకృష్ణ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి వచ్చే ప్రసక్తే లేదు, అతనికి రాజకీయం తెలియదు, అసలు ఆయన రాజకీయ రంగంలోకి అడుగు పెట్టడు అంటూ ఎన్నోసార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే కదా. ఒక పక్క నారా లోకేష్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయ రంగంలోకి ఆహ్వానం కావాలనుకున్నా ఆయన ఇష్టం, ఖచ్చితంగా మేమందరం సగౌరవంగా ఆయన్ని ఆహ్వానిస్తామంటూ చెప్తూ ఉన్నారు. అయితే మరి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి కీలకమైన నిర్ణయం తీసుకుంటారు అంటూ అందరూ కూడా ఎంతగానో ఆలోచనలో పడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో ఆగ్రహంతో ఊగిపోతున్నారట. ఎందుకనంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఫ్లెక్సీలను నందమూరి బాలకృష్ణ గారు తొలగించిన సంగతి తెలిసిందే కదా. అయితే మరి ఇలా ఫ్లెక్సీలను తొలగించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దీనికి తగ్గట్టుగా నేనంటే ఏంటో ప్రూఫ్ చేసుకోవాలని అనుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా టీడీపీ రంగ ప్రవేశం చేయబోతూ ఉన్నారట. మరి ఈ విషయాలు తెలుసుకున్న ప్రతి ఒక్క టీడీపీ శ్రేణులు, అలాగే చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ గారు కంగుతిన్నారట. ఎందుకనంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఆదరణ ప్రజల్లో. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సీనియర్ తారక రామారావు గారికి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒకే భేదం ఉండడం వల్ల అందరూ కూడా ఆయన్ని అమితంగా ఇష్టపడతారు. ఒకవేళ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా సీఎం అభ్యర్థి జూనియర్ ఎన్టీఆర్ఏ కావాలి అంటే టీడీపీ పరిస్థితి ఏంటి అంటూ తలలు పట్టుకున్నారట. ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఇన్నాళ్ళకి ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకోవడం అందరినీ కూడా షాక్కి గురి చేసిందని చెప్పాలి.